ఢిల్లీలో ప్రధాని మోదీ కీలక సమావేశం, మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో భేటీ, సంస్కరణల అమలు, స్వయం సమృద్ధిపై సమీక్ష. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజల్లో వెల్లువెత్తిన నిరసనలు, తమ స్వేచ్ఛ హక్కులను పాక్ ప్రభుత్వం అణిచివేస్తోందని ఆందోళన, పాకిస్తాన్ క్విట్ పీఓకే అంటూ నినాదాలు. ఏపీ ప్రభుత్వం మరోసారి భారీ అప్పు, రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా ఇంకో 2,600 కోట్ల రుణం, 25 నెలల్లోనే 3.55 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీపై ముగిసిన విచారణ, రేపు తీర్పు ఇవ్వనున్న జిల్లా కోర్టు. కూటమి పాలన ఓ కుటుంబ కంపెనీగా మారిపోయింది, విద్యా వ్యవస్థలో పాలకులు విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారని జూపూడి విమర్శలు. విజయనగరంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరికలు, పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన కోలగట్ల వీరభద్రస్వామి. తెలంగాణ రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు, కాసేపట్లో హైదరాబాద్ శిల్పకళా వేదికగా విడుదల చేయనున్న సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డితో భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ భేటీ, భారతీ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తామన్న సునీల్ మిట్టల్. హరీష్ రావుపై మంత్రి వివేక్ వెంకటస్వామి ఫైర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపాటు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలో జెన్కో ఉద్యోగుల నిరసన ప్రదర్శన, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తూ ఆందోళన. ములుగు జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్లు బంద్, ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించలేదు అని మూసివేసిన ఇసుక ట్రక్ కాంట్రాక్టర్లు. పార్వతీపురం మన్యం జిల్లాలో నాటు సారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు, గుమ్మ లక్ష్మీపురం మండలంలో 7,200 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం. ముంబైలో స్కూల్ బస్సుపై విరిగి పడిన చెట్టు, ఒక విద్యార్థి మృతి, 10 మంది పిల్లలకు తీవ్ర గాయాలు. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్, సెన్సెక్స్ 249, నిఫ్టీ 80 పాయింట్లకు పైగా లాస్. రేపు భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి T20, ఐర్లాండ్పై ఓటమి తర్వాత మ్యాచ్పై ఆసక్తి.